లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే మనకు తెలుసా, న్యూమరేటర్ అంటే పై నంబర్ వాటిని పై నంబర్ ఏమంటే న్యూమరేటర్ అంటారు, కింద దాన్ని డినామినేటర్ అంటారు. అది గుర్తుందా? పైన దాన్ని ఏమంటారు న్యూమరేటర్, కింద దాన్ని డినామినేటర్. దాన్ని బట్టి ఉంటుంది చూడండి. ఇప్పుడు సేమ్ డినామినేటర్ అండ్ డిఫరెంట్ న్యూమరేటర్ అంటే భిన్నంలో అంటే ఫ్రాక్షన్స్లో డినామినేటర్ సేమ్గా ఉన్నదనుకో, పైనేమో డిఫరెంట్గా ఉంటే దాన్ని ఏమంటారు లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. డినామినేటరు సేమ్ వాటిని ఏమంటారు లైక్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏముంటుందంటే రెండిటిలో డినామినేటర్ డిఫరెంట్ ఉండాలి. అలాంటి వాటిని ఏమంటారు అన్లైక్ ఫ్రాక్షన్స్. చూడండి, 4/8, 6/7, 11/15 ఇవన్నీ ఏంది డిఫరెంటే కాబట్టి అలాంటి వాటిని ఏమంటారు అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే మీనింగ్ న్యూమరేటర్ స్మాలర్ దాన్ డినామినేటర్. అంటే దీని మీనింగ్ ఏంటంటే న్యూమరేటర్ అనేవి చిన్న నంబర్లు అయి ఉండాలి. స్మాల్ అంటే చిన్నది, న్యూమరేటర్ చిన్నది, డినామినేటర్ పెద్దది. అలాంటి వాటిని ఏమంటారు ప్రాపర్ ఫ్రాక్షన్స్. అదే ఇంప్రాపర్ అంటే రివర్స్. అంటే ఏంటి, డినామినేటర్ పెద్దవి, న్యూమరేటర్ చిన్నవి. అలా ఉన్న వాటిని ఏమంటారు ఇంప్రాపర్. ప్రాపర్ అంటే ఏంటి, న్యూమరేటర్ చిన్నవి ఉండాలా, డినామినేటర్. అదే విధంగా డినామినేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉంటే అలాంటి వాటిని అంటారు ఇంప్రాపర్. అర్థమైంది? సేమ్. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ హోల్ నంబర్స్ అండ్ ప్రాపర్ నంబర్. ప్రాపర్ అంటే ఏంది, పై నంబరు చిన్నది, కింది నంబరు పెద్దది. చూడండి, ఇదేంది 1/2 ప్రాపర్ నంబరేగా, 5/7 ప్రాపర్ నంబరేగా, 3, 6 అనేవి ఏంది హోల్ నంబర్స్. సో ఇలాంటి వాటిని ఏమంటారు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఆపు ఎలా ఉంటుంది చూడండి, సింపుల్ టెక్నిక్. అర్థమైందా? ఇలా గీత గీసిన దాన్ని ఇంటూ చేయండి, గీత చేసిన దాన్ని ఇంటూ చేయండి, పై దాన్ని ప్లస్ చేయండి. చూడండి, 2 3 6 ప్లస్ 1 అంటే ఎంత 7. కింద ఎంత ఉంది 2. అర్థమైందా? గీత ఉన్నదాన్ని మల్టిప్లికేషన్ 2 3 6 ప్లస్ 1 7/2. సేమ్ ఇదే విధంగా చూస్తే 7 2 14 ప్లస్ 5 19/7. అర్థమైందా? మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క మార్చింది. ఆపే డినామినేటర్ సేమ్గా ఉన్నది అనుకో, డినామినేటర్ అంటే 3/8 ప్లస్ 5/8 సేమ్గా ఉన్నది అనుకో, మనం ఏం చేయాలి, డినామినేటర్ సేమ్ ఉంది, ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే దీన్ని 3, ఇక్కడేమో సింబల్ ప్లస్ పెట్టాలా, 5 అంటే ఎంత 8/8 క్యాన్సిల్ చేస్తే 1. అర్థమైందా? సేమ్ ఇదే సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలా, 3 - 5/8 -2/8 -1/4. అర్థమైందా? చూడండి, డినామినేటర్ సేమ్ ఉంటే డినామినేటర్ సేమ్ రాయాలా, కానీ ఇక్కడ 3 ఇక్కడ సింబల్ ఏది ఉంటే ఆ సింబల్ పెట్టినా 5. అది సేమ్ ఇదే లేక. చూడండి, డినామినేటర్ ఎంత ఉంది 7, ఇక్కడ 8 ప్లస్ 3 అంటే 11/7. సేమ్ అదే విధంగా డినామినేటర్ సేమ్ ఉంది కదా, సేమ్ 8 - 3 అంటే 5/7. ఇది ఒక మోడల్. 2వ మోడల్ ఉంది.